నమస్తే. నా బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమి చేస్తే మన లాభాలు బాగా పెరుగుతాయో చూద్దాం. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మకాలు పెరగకపోయినా ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాపారంలో కూడా ఇంకా లాభాలను తీసుకురావచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మన బిజినెస్లో అవసరం లేని ఖర్చులు, ప్రతి పనికి ఎక్కువ సమయం తీసుకోవడం, లేదా ఉపయోగించని స్టాక్ని షాపులో ఉంచుకోవటం, ఇలాంటివి మన లాభాలను తినేస్తాయి. లాభాలు చూడాలంటే ముందుగా మనం బిజినెస్లో ఈ తప్పులు చేయకూడదు. ఎక్కువ స్టాక్ కొని అట్టడుగున వదిలేయడం, పనులు ప్లాన్ లేకుండా చేయడం వల్ల సమయం వృధా కావడం, చేసే పనిలో లోపాలు, అవసరానికి మించిన పనులు లేదా చేసిన పని మళ్ళీ చేయడం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ పట్టించుకోకపోవడం. వీటిని ఎలా తొలగించాలి? పనులను ప్లాన్ చేయండి. డైలీ టార్గెట్లు, సమయం చక్కగా ప్లాన్ చేయండి. స్టాక్ మేనేజ్మెంట్ ఎక్కువగా కొనకుండా అవసరాన్ని బట్టి ప్లాన్ చేయండి. ప్రతి ఖర్చు ఓసారి ఆలోచించండి, అవసరమైతేనే ఖర్చు చేయండి. స్టాఫ్ను ట్రైన్ చేయండి, వాళ్ల పనితీరు మెరుగుపడితే వ్యర్థాలు తగ్గుతాయి. కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ల మాటలు మన సేవల్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. లాభాలు ఎలా పెరుగుతాయి? వృధా తగ్గిస్తే ఖర్చులు తగ్గుతాయి, పనితీరు పెరుగుతుంది, కస్టమర్ సంతృప్తి పెరుగుతుంది. దీని ఫలితంగా లాభాలు కూడా పెరుగుతాయి. చిన్న వ్యాపారం నడపడం ఒక పెద్ద బాధ్యత. కానీ సరైన ప్రణాళిక, వృధా తొలగింపు ద్వారా మీరు పెద్ద విజయాలు సాధించవచ్చు.